తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. ఇక మీదట పెళ్లికి ముందు లివింగ్ రిలేషన్షిప్ అనేది నేరం. ఇక పెళ్లికి ముందు ఫిజికల్ రిలేషన్షిప్ కూడా నేరంగానే పరిగణిస్తూ వాటికి శిక్షలు ఉంటాయి అని చెప్పేసి ఇండోనేషియాలో కొత్త చట్టం అనేది అమల్లోకి రావడం జరిగింది. ఒక్కసారి మనం పూర్తిగా తెలుసుకున్నట్లయితే ఇది 2023లో అక్కడి ప్రభుత్వము ఏదైతే ఇలా పెళ్లికి ముందే యువత ఎక్కువగా మోసపోతున్నారు, అంతేకాకుండా ఇటు శారీరకంగా అదేవిధంగా మానసికంగా చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి దీనిపైన ఎలాగైనా సరే పెళ్లికి ముందు లివింగ్ రిలేషన్షిప్ కానివ్వండి, అదేవిధంగా పెళ్లికి ముందు ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకున్న వారిపైన మీరు కేసులు ఫైల్ చేసి శిక్షలు ఖచ్చితంగా ఉంచాలి అని చెప్పేసి అన్న ఏదైతే బిల్లు ప్రవేశపెట్టారో ఆ బిల్లును ఆమోదం పొందినప్పటికీ కూడా రీసెంట్గానే ఇది చట్టము అమల్లోకి రావడం జరిగింది. ఇక మీదట గనక పెళ్లికి ముందు ఇద్దరు కూడా కలిసి ఉండి ఎవరైనా ఒకరిని మోసం చేసినట్లయితే వారికి 6 నెలల పాటు జైలు శిక్ష, అదేవిధంగా పెళ్లికి ముందు ఫిజికల్ రిలేషన్షిప్ అంటే కొన్ని మోసపూరితమైన మాటలు చెప్పేసి వారిని నమ్మించేసి వారితో శారీరక సంబంధం పెట్టేసుకొని వారిని మోసం చేసినట్లయితే వారికి 1 ఏడాది పాటు జైలు శిక్షను విధిస్తున్నట్లుగా ఈ చట్టం అనేది అమల్లోకి రావడం జరిగింది. అయితే దీనిపైన ఏదైతే ఐక్యరాజ్య సమితి ఉన్నారో వారు మాత్రం ఆవేదన అనేది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అనంటే వారి యొక్క ప్రైవసీకి ఇబ్బంది కలిగిస్తున్నట్లు, అంతేకాకుండా వారి ప్రైవసీని మనం ఈ విధంగా శిక్షల పరంగా చూడకూడదు అని చెప్పేసి అన్న దానిపైన వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క చట్టాన్ని అమల్లోకి తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎవరైతే కొంచెము అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానీ ఉంటారో ప్రేమ అనే పేరుతో మోసపూరితమైన మాటలు చెప్పేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి వారు కొన్ని రోజుల పాటు ఒకే గదిలో కలసుండి భార్యాభర్తలుగా తర్వాత వారిని మోసం చేయడం అనేది జరుగుతూ వస్తుంది. దానివల్ల కొంతమంది దాని నుంచి బయటపడి సరేలే ఇంకా నేను మోసపోయాను ఇక మీదట దానిని రిపీట్ చేయకూడదు అని చెప్పేసి కొంతమంది దాని నుంచి బయటికి వస్తున్నప్పటికీ కూడా కొంతమంది అయితే దాంట్లోనే అంటే వారికి చాలా అడిక్ట్ అయిపోవడము, అదేవిధంగా వారి ప్రజెన్స్ని ఫీల్ అవ్వడము, అంతేకాకుండా వారితో ఉన్న మూమెంట్స్ అన్నీ కూడా రికలెక్ట్ చేసుకుంటూ వారు దాంట్లో నుంచి బయటికి రాలేక ఎలాగైనా సరే ఆ వ్యక్తి లేకపోతే నేను ఉండలేను అన్న దానికి వచ్చేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వారు చాలా వరకు మానసికంగా ఇబ్బందులను ఎదుర్కోవడం అనేది జరుగుతుంది అని చెప్పేసి గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ఎప్పుడైతే ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారో ఆ ఫిజికల్ రిలేషన్షిప్ వల్ల కూడా ఏమవుతుందంటే వాళ్ళ ప్రజెన్స్ని ఫీల్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా డిప్రెస్ అవుతారు. వెంటనే వదిలేస్తే ఎలాంటి రీజన్ ఉండదు, నాకు నచ్చట్లేదు నువ్వు, ఎందుకంటే అక్కడ పెళ్ళి అనే మాట లేదు కదా. సో ఎప్పుడైనా ఎవరైనా వదిలేయడానికి ఛాన్స్ ఉంటుంది. పెళ్ళి అంటే మాత్రము కోర్టుకు వెళ్ళి విడాకులు తీసేసుకొని అదే అంత లీగల్ పరంగా విడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇలా కలిసి ఉన్నప్పుడు మాత్రము అది నేరంగా కొన్ని మన కంట్రీలో కానివ్వండి కొన్ని ఇతర కంట్రీలో కానివ్వండి నేరంగా పరిగణించబడదు. కాబట్టి అందరూ కూడా విచ్చలవిడిగా అమ్మాయిలతోనే అబ్బాయిలతోటి వాళ్ళు శారీరక సంబంధాలు పెట్టుకొని ఇలా చేస్తున్నారు. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇండోనేషియా గవర్నమెంట్ అనేది ఈ యొక్క బిల్లుతో పాటు కొత్త చట్టాన్ని కూడా అమల్లోకి తెస్తూ ఖచ్చితంగా 1 ఏడాది పాటు జైలు శిక్ష ఉంటుంది. కాబట్టి ఇక మీద ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరైనా సరే ఇలాంటి సంబంధాలను కొనసాగించాలనుకుంటే ఇంకా పెళ్లి వైపే అడిగేసే దిశగా ఈ చట్టం అనేది అమల్లోకి రావడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఉందో పెళ్ళి అనేది ఎంత రెస్పాన్సిబిలిటీ అని అంటే ఒక వ్యక్తి నచ్చినప్పుడు ఇక మీదట పెళ్లి చేసేసుకుంటే ఇటు 2 కుటుంబాలు కానివ్వండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, లేదు అనుకుంటే ఒక వ్యక్తి నచ్చినప్పుడు వారి యొక్క ఇష్టాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు ఎవరికి చెప్పకుండా ఒక వ్యక్తి నచ్చగానే ఆ వ్యక్తితో పాటు కలిసి జీవిస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైనా ఎవరైనా విడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎవరికి తెలీదు కలిసి ఉంటున్నట్టు, ఎవరికి చెప్పుకోరు, ఏదో కొన్ని రోజుల పాటు ఉన్నారా, వారికి నచ్చినన్ని రోజులు ఉన్నారా, తర్వాత కోరిక తీర్చుకున్నారా, వెళ్ళిపోయారా, ఇలాగ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న వెసులుబాటు అదొకటే. ఒక మనిషి వారితో పాటే కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ ఉండాల్సినంత అవసరం లేదు. అదే పెళ్లి చేసుకున్నారనుకోండి, ఇటు విడిపోవాలి అంటే చట్టపరంగా విడిపోవాలి, దాంతోపాటు కుటుంబాలు ఇన్వాల్వ్ అవుతాయి, తర్వాత వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకోవాలి, ఇన్ని ఉంటాయి అన్నట్టు. అంటే తాలికున్న పవిత్రత అంత ఇదిగా ఉంటుంది. కాబట్టి పెళ్లి అనే దానిపైన ఎక్కువ దృష్టి సారించాలి. పెళ్లి అనే విషయాన్ని యూత్ మర్చిపోతుంది. కాబట్టి దానిపైన అవగాహన పెంచడం కోసము, అంతేకాకుండా
చాలామంది కూడా ఊరికేనే ఏదో సరదా కోసము ఎంజాయ్ చేయడము, తర్వాత నెక్స్ట్ అసలు పెళ్ళి అనే పదాన్ని పక్కన పెట్టేస్తున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా అందుబాటులో, అంటే ఇటు ఎవరైనా బాయ్స్ కానివ్వండి, గర్ల్స్ కానివ్వండి, ఎక్కువగా అందుబాటులో ఉండేసి వాళ్ళు కలిసి ఒకటే రూమ్లో స్టే చేయడం కానివ్వండి, లేదు అంటే వారికి నచ్చిన వారితోటి ఈజీగా ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోవడం కానివ్వండి, దానివల్ల మన యొక్క ట్రెడిషనల్ కానివ్వండి, తర్వాత నెక్స్ట్ యూత్ కానివ్వండి, పెళ్ళి ఒక పెద్ద సమస్యగానే చూడడం జరుగుతుంది, కానీ అదొక బాధ్యతగా మాత్రం చూడడం అనేది జరగట్లేదు. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ఇలాంటి యొక్క చట్టాలు తీసుకొస్తే మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లివింగ్ రిలేషన్షిప్, అదేవిధంగా ఫిజికల్ రిలేషన్షిప్ అనేవి రెండు కూడా నేరంగానే పరిగణిస్తూ వాటికి శిక్షలను అమలు చేస్తూ మరి అక్కడ చట్టాన్ని రూపొందించారు. దాంతోపాటు ఎన్ని ఏదైతే అపోజిషన్ అంటే అపోజ్ చేస్తున్నప్పటికీ కూడా లేదు, దీంట్లో చాలా వరకు మార్పులు జరిగే అవకాశం ఉంటుంది, భయపడతారు. ఖచ్చితంగా ఎవరైనా నచ్చితే పెళ్లి వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. జెన్యూటీ అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. లేని పక్షంలో ఏమవుతుంది అని అంటే మోసపోయిన దాంతో కొంతమంది దాన్ని డైజెస్ట్ చేసుకోలేక సూసైడ్స్ అటెంప్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి వారిని కంట్రోల్ చేయడం కోసమే ఇలాంటి చట్టం అని చెప్పేసి అనేది అక్కడ ఉన్న గవర్నమెంట్ ముందుగానే ఎప్పుడో ప్రకటించింది 2023లోనే. కానీ చట్టం అమల్లోకి రావడంతో ఇది తెర మీదకి మళ్ళీ రావడం జరిగింది. ఇలాంటివి పెట్టడం వల్ల ప్రైవసీని కంట్రోల్ చేసినట్టు అవుతుంది. ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది కదా, ఎవరికి నచ్చిన వారితో వారు ఉంటారు కదా అని చెప్పేసి అన్న వాదనలు వినిపిస్తున్నప్పటికీ కూడా దీనిలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు. ఆల్రెడీ చట్టం కూడా రావడం జరిగింది. కాబట్టి నేను చెప్పినట్టుగా ఏదైతే లివింగ్ రిలేషన్షిప్లో ఉంటే 6 నెలల పాటు జైలు శిక్ష, మోసం చేసినట్లయితే. అదే ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టేసుకొని ఎలాంటి కారణాలు లేకుండా మోసపూరితమైన మాటలు చెప్పేసి వారిని కనుక వదిలేసినట్లయితే సంవత్సరం పాటు జైలు శిక్ష. ఇది మాత్రం ఇందులో ఎలాంటి మార్పులు లేవు అని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా యూత్కి చెప్పే పనిలోనే ఉన్నారు. అంటే దీన్ని బట్టేసి అక్కడ గవర్నమెంట్ ఎంత స్టెప్ తీసుకుందో అలాంటిది ఇంకా అన్ని ప్లేసులలో వస్తే మాత్రం ఖచ్చితంగా నేరాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇల్లీగల్ అఫైర్స్ కూడా తగ్గే అవకాశానికి చాలా స్కోప్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇలా శిక్షలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా అబ్బాయి ఇది కూడా ఇప్పుడు అనవసరంగా వెళ్ళి కేసు పెట్టింది అనుకోండి, కేసు పెడితే అనవసరంగా శిక్షలు పడే అవకాశం ఉంటుంది. జైలు చుట్టూ ఇంకా కోర్టుల చుట్టూ తిరగాలి, జైలుకు వెళ్ళాలి, అందరి ముందు మన తలను దించుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నట్టుగా ఉంటుంది. అలా కాకుండా అది తప్పు కాదు అని చెప్పేసి అనుకుంటా. అసలు కోర్టే చూస్తుంటే చట్టాలే తప్పు కాదు అని చెప్తున్నప్పుడు మనకేం శిక్షలు పడతాయి అని చెప్పేసి చాలా కాలు ఎగరేసుకొని తిరుగుతున్న అబ్బాయిలను మనం ఇక్కడ చూస్తున్నాం కదా. ఇక మీదట ఇండోనేషియా గవర్నమెంట్ చేసిన దాన్ని చాలామంది ఆదర్శంగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏవైతే ఉన్నాయో ఇల్లీగల్ అఫైర్స్ కానివ్వండి, ఇలా పెళ్లికి ముందు యూత్ కలిసి ఒకే రూమ్లో ఉండడం కానివ్వండి, శారీరక సంబంధాలు పెట్టుకోవడం కానివ్వండి, ఇవి కొంచెం తగ్గిపోయే అవకాశాలు అయితే చాలా వరకు కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం. అదే ఇంకా మిగతా కంట్రీస్లలో కూడా వస్తే అన్ని రకాలుగా అందరూ కూడా మునుపటిలాగా అంటే బంధాలు ఏంటిది, ఒక రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేయాలి, ఒక రిలేషన్షిప్లోకి వెళితే ఎలాంటి ఉంటాయి అని చెప్పేసి తెలిసే అవకాశం అయితే కొంతవరకు ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.